మొక్కజొన్న రైతుకు మంచి ఆదాయాన్ని ఇచ్చే వనరుగా చెప్పవచ్చు. వరి, పత్తి తరువాత తెలుగు రాష్ట్రాల్లో సాగవుతున్న ప్రధాన ఆహార ధాన్యపు పంట కూడా ఇదే. తక్కువ పంట కాలంలో దిగుబడి ఎక్కువగా వస్తూ ఉండడంతో చాలా మంది రైతులు మొక్కజొన్న పంటను సాగు చేశారు. అయితే అక్కడక్కడ కాండం తొలుచు పురుగు, కత్తెర పురుగు, పొగాకు లద్దె పురుగులు ఆశించినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. వీటి నివారణకు ఎలాంటి సస్యరక్షణ చర్యలు చేపట్టాలో తెలియజేస్తున్నారు ఉయ్యూరు పరిశోధనా స్థానం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ సుధారాణి. స్థిరమైన నమ్మకమైన రాబడినిచ్చే పంట మొక్కజొన్న. ఇటీవలి కాలంలో రైతు అధిక విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు. వాణిజ్య పంటల్లో ఒకటిగా మారిన మొక్కజొన్నను ఖరీఫ్ లో వర్షాధారంగా, రబీలో నీటి పారుదల కింద సాగు చేస్తూ ఉంటారు. మొక్కజొన్నను ఆహార పంటగానే కాక పశువులు, కోళ్ల దానాలో ప్రధాన ముడిసరుకుగాను, చొప్పను పచ్చిమేత కోసం సాగు చేస్తారు. రబీ మొక్కజొన్నను నీటి పారుదల కింద సాగు చేశారు రైతులు. ఇప్పటికే నెల రోజుల దశలో పైరుంది. అయితే అక్కడక్కడ కాండం తొలుచు పురుగు, కత్తెర పురుగు, పొగాకు లద్దె పురుగులతో పాటు కాండంకుళ్ళు తెగులు ఆశించినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. వీటిని సకాలంలో నివారిస్తే మంచి దిగుబడులను తీయవచ్చని సస్యరక్షణ చర్యలను తెలియజేస్తున్నారు కృష్ణా జిల్లా ఉయ్యూరు పరిశోధనా స్థానం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ సుధారాణి. మనకి మొక్కజొన్నలో ఎప్పుడు ఉండేటువంటి కత్తెర పురుగు ఫాలార్మివం ఒకటి, అలాగే స్పోడాప్టెరా లద్దె పురుగు ఒకటి కొంచెం సమస్యాత్మకంగా ఉన్నాయని చెప్పారు. దాంతోపాటు కోలర్ రాట్ కూడా సమస్యగా ఉందన్నారు. కాబట్టి ఈ మూడు విషయాల గురించి క్లుప్తంగా రైతు సోదరులకు విన్నవించుకునే విషయాలు చెప్పుకున్నట్లయితే వాళ్ళు నివారణ చర్యలను సమయానుకూలంగా పాటించాల్సిందిగా కోరుతున్నామండి. కత్తెర పురుగు అన్నది మన పురుగు కాదు, అది యూరోప్ నుంచి వచ్చింది. దానివల్ల చాలా నష్టం వాటిల్లుతుంది. అయితే రైతు సోదరులు దానికి నివారణ చర్యలుగా గాను చాలా కెమికల్స్ యూజ్ చేస్తున్నారండి. అవన్నీ ఎఫెక్టివ్నే, అన్ని కెమికల్స్ బాగానే వర్క్ చేస్తున్నాయి. కాకపోతే ఒక శాస్త్రవేత్తగా కానీ లేదా పర్యావరణానికి హాని కలగకుండా ఉండేటువంటి విషయంలో కానీ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఏ 2-3 పురుగు మందులు మిశ్రమాలు కలవండి. 4-5 పురుగు మందుల మిశ్రమాలు కలిపి కొట్టడం వలన పురుగులో పురుగు మందు తట్టుకునేటువంటి శక్తి రోజు రోజుకి ఎక్కువైపోతుంది. అంతేకాదు ముఖ్యంగా అండి రైతు సోదరులు గమనించుకోండి, పంట ఏ దశలో ఉన్నదన్నది ముఖ్యం కాదండి. మొక్కజొన్నలో పురుగు ఏ దశలో ఉన్నది అన్నది గమనించుకోండి. పురుగు కనుక గుడ్లు పెట్టే దశలోనో లేదా తొలి లార్వల్ ఇన్స్టార్ దశలో ఉన్నట్లయితే కనుక వేప నూనె లేదా వేప గింజల కషాయం, నీమ్ ఆయిల్ కానీ NSKE కానీ 5% అంటే 5 ml లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే 1 లీటర్ ఎకరానికి చొప్పున పిచికారీ చేసుకుంటే తొలి దశలోనే మనకి ఈ గుడ్లు పిదికిపోవడం, అలాగే తొలి దశలో ఉండే పురుగులు రెండో దశకు వెళ్లకుండా మనం నివారింపన చేయొచ్చు. అలానే రెండో దశలో కానీ మూడో దశలో కానీ పురుగులు మనకి గమనించడం జరిగిందనుకోండి, థయోడికార్బ్ 1 గ్రాము లీటర్ నీటికి లేదా క్లోరిఫైరిఫాజ్ 2.5 ml లీటర్ నీటికి లేదా క్వినాల్ఫాజ్ 2 ml లీటర్ నీటికి లేదా ఎసిఫేట్ 1.5 గ్రామ్ లీటర్ నీటికి. అంటే ఇది పురుగు రెండో దశలోనో మూడో దశలోనో ఉన్నప్పుడు, అలాగే తక్కువ ఉధృతిలో ఉన్నప్పుడు ఈ యొక్క మందుల్ని ఎంచుకోవాల్సి ఉంటుంది. లేదు మూడో దశ 4వ దశ వచ్చేసింది అనుకున్నప్పుడు కనుక మనం చేయాల్సింది ఏంటంటే స్పైనోటరమ్ డెలిగేట్ కానీ, ఎమాక్టిన్ మెంజోయేట్ ప్రొక్లైమ్ కానీ 60 ml ఎకరానికి, లేదా కొరాజన్ కూడా కొంతవరకు ఉపయోగపడుతుందండి, అది కూడా 60 ml ఎకరానికి, లేదా ట్రేసర్ స్పైనోసైడ్ 0.3 ml లీటర్ నీటికి. ఇవన్నీ కూడా ఎక్కువ ఉధృతి ఉన్నప్పుడు, అలాగే పురుగు పెద్ద దశలో ఉన్నప్పుడు ఉపయోగించుకోవాలి. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే, మొక్కజొన్నలో కత్తెర పురుగుకి మీరు ఉపయోగించినటువంటి ఏ కెమికల్ అయినా కూడా దాని యొక్క హొరల్లో పడాల్సి ఉంటుంది. అంటే మొవ్వులో వేయాలి కంపల్సరీగా. పైన తైవాన్ స్ప్రేయర్తో దాంతో గాల్లో చూపించుకుంటూ వెళ్తే ఎటువంటి ప్రయోజనం లేదండి. పురుగు చావాలి కాబట్టి హొరల్లో దాని మొవ్వులో పడినట్లయితేనే ఉపయోగకరం. దాని కొరకు బ్యాటరీ స్ప్రేయర్ను ఉపయోగించుకోవాలి. కనీసం 200 లీటర్ల నీరుని ఎకరానికి ఉపయోగించుకున్నట్లయితే, అంటే మందు ద్రావణం తయారు చేసుకునేటప్పుడు 200 లీటర్లు ఉండేటట్టుగా మందు ద్రావణాన్ని తయారు చేసుకుంటే, మొవ్వు లోపు పడేటట్లుగా చూసుకుంటే కత్తెర పురుగు మనకి 100% కంట్రోల్లో ఉంటుందండి. మరొక ముఖ్య విషయం ఏంటి అంటే, స్పోడాప్టెరా అన్నది కూడా పొగాకు లద్దె పురుగు కూడా మొక్కజొన్నలు ఇటీవల ఎక్కువ అవుతున్నది అని మాకు ఫోన్ కాల్స్ ద్వారా కూడా తెలిసింది. అయితే దీనికి కూడా మనకి కత్తెర పురుగుకి ఏ మందులు ఉపయోగిస్తారో అవన్నీ మందులు కూడా మనకి పొగాకు లద్దె పురుగు కూడా ఉపయోగకరం. ఇంకొకసారి స్పోడాప్టెరా పొగాకు లద్దె పురుగుకి మనం ఇనిషియల్గా కొట్టుకోవాల్సిన మందులు ఏంటి అంటే నీమ్ ఆయిల్, వేప నూనె ఇందాక చెప్పుకునే విధంగా. ఆ తర్వాత అయితే కనుక క్లోరిఫైరిఫాజ్ కానీ, క్వినాల్ఫాజ్ కానీ, థయోడికార్బ్ కానీ, ఎసిఫేట్ కానీ ఉపయోగించుకోవచ్చు. ఆ తదుపరి 2 నుంచి 3వ దశ ఉన్నప్పుడు పురుగు మందులకి అయితే కనుక, పురుగులు ఎక్కువగా ఉన్నాయనుకుంటే కనుక స్పైనోసైడ్ కానీ, స్పైనోటరమ్ కానీ, కొరాజన్ కానీ, ఇలాంటి హై డోస్ ప్రొక్లైమ్, ఎమాక్టిన్ బెంజోయేట్ ఇవి కానీ యూజ్ చేసుకోవాలి. అయితే
ఒక్కొక్కసారి మనకి 3వ దశ వచ్చేసిన తర్వాత అంటే థర్డ్ ఇన్స్టార్ లార్వల్ స్టేజ్ వచ్చిన తర్వాత స్టమక్ పాయిజనే జరగాల్సి ఉంటుంది. అంటే ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు, పురుగుని మనం అరికట్టలేని దశలో ఉన్నప్పుడు పిచికారీలు పనిచేయవండి. అలాంటప్పుడు ఖచ్చితంగా విషపు ఎర్రలు తయారు చేసుకోవాల్సి ఉంటుంది. అంటే పాయిజన్ బేటింగ్ టెక్నిక్. ఈ విషపు ఎర్రల తయారీకి గాను 1 ఎకరానికి సుమారుగా 1 కిలో రైస్ బ్రాన్ అంటే తౌడుని తీసుకొని దానికి 250 గ్రాములు బెల్లాన్ని కలుపుకోవాలి. ముందుగా మొత్తం ఆరిన తర్వాత 150 గ్రాములు థయోడి కార్బు చొప్పున కలిపేసేసుకొని దాన్ని గోలీ సైజులో చిన్నగా ఉండలుగా చేసుకోవాలి. గోలీ సైజులో చేసుకొని మొత్తం సాయంకాలం పూట సమానంగా పొలం అంతా సమానంగా జల్లుకున్నట్లయితే ఆ పాయిజన్ ఆ యొక్క పురుగు కడుపులోకి వెళ్ళి వెంటనే చనిపోయేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. ఎక్కడైతే మీకు పొగాకు లద్దె పురుగు మొక్కజొన్నలు అధికంగా ఉంది అనుకుంటున్నారో దయచేసి రైతు సోదరులందరూ విషపు ఎర్రలు తయారు చేసుకొని థయోడి కార్బ్ అనే మందుని కలుపుకొని దీన్ని నివారించుకోవాల్సిందిగా కోరుతున్నాం. మొక్కజొన్న పంటలో అక్కడక్కడ ఐరన్, జింక్, సూక్ష్మధాతు లోపాలు అధికంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా నల్లరేగడి భూములు, సున్నం ఎక్కువగా ఉన్న భూములు, నీరు నిలిచే భూములు, ఎత్తుపల్లాలు ఉన్న భూములను చదును చేసిన నేలల్లో, భాస్వరం ఎక్కువగా వాడిన నేలల్లో ఈ లోపాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం వివిధ దశలో ఉన్న ఈ పంటలో వీటిని గుర్తించినట్లయితే రైతులు వెంటనే నివారణ చర్యలు చేపట్టడం ద్వారా నష్టాలను అధిగమించవచ్చు. అలానే మొక్కజొన్నలో అక్కడక్కడ ఐరన్ డెఫిషియన్సీస్ కూడా కనిపించడం జరుగుతుంది. మొక్కజొన్న ఏంటంటే ఎక్కువ ఎంత ఎరువులు ఉన్నా కూడా తీసుకునేటువంటి మొక్క అది. కాకపోతే కొన్నిసార్లు ఐరన్ లోపం కనిపించినప్పుడు మనకి ఆకులు తెల్లబారిపోతూ ఉంటాయి. అంటే మనకి ఆకుపచ్చ రంగులో వచ్చేసి వైటిష్గా కనిపిస్తూ ఉంటాయి. అది ఐరన్ లోపంగా గమనించుకోండి. జింక్ లోపం కూడా మనకి అక్కడక్కడ కనిపిస్తుంటాయి మచ్చలు వచ్చేటట్టుగా. ఒకవేళ ఐరన్ లోపం ఉన్నట్లయితే కనుక అన్నబేది ఐరన్ సల్ఫేట్ని 5 గ్రాములు చొప్పున అంటే 1 లీటర్ ఎకరానికి చొప్పున ఉపయోగించుకొని 100 గ్రాములు నిమ్మప్పును కలుపుకున్నట్లయితే సరిపోతుంది 1 ఎకరానికి. లేదా జింక్ లోపాలు కనిపించినట్లయితే కనుక జింక్ సల్ఫేట్ 2 గ్రాముల లీటర్ నీటి కలిపి పిచికారీ చేసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే మొక్కజొన్నలో ఇటీవల కొంతవరకు చెప్పిన రైతు సోదరులు బట్టి పోషక లోపాలు కనిపిస్తున్నాయి. అంటే సూక్ష్మ పోషక ధాతు లోపాలు ఉన్నాయి అంటున్నారు. అలాంటి సూక్ష్మ పోషక ధాతు లోపాలు ఉన్నప్పుడు అయితే కనుక మనం మల్టీకే 5 గ్రాములు 1 లీటర్ నీటికి చొప్పున పిచికారీ చేసుకున్నట్లయితే పురుగులకి తెగులకి కూడా మనకి రెసిస్టెన్స్ వచ్చేటువంటి ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఇది కాకుండా తెగుళ్ళ విషయానికి వచ్చినప్పుడు కాలర్ రాట్ అన్నది ఒకటి ఎక్కువగా వస్తుంది అంటున్నారు. అంటే కింద కాండం కుళ్ళిపోవటం, మొదళ్ళ నుంచి వాసన రావటం అనేది తెలుస్తుంది. దానికైతే కనుక మ్యాంకోజెబ్ 2 గ్రాముల లీటర్ నీటికి లేదా మెటలాక్జల్ 2 గ్రాముల లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవచ్చు. లేని పక్షంలో ఉధృతి ఎక్కువగా ఉంది అనుకుంటే మెటలాక్జల్, మ్యాంకోజెబ్ 2 కలిపినటువంటి కాంబినేషన్ రిడోమిల్ గోల్డ్ అని దొరుకుతుందండి. అది 2 ml లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకున్నా కూడా మనకి ఈ మొదలు తడిచేటట్టుగా పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది. అలాంటప్పుడు కూడా మనకి ఉధృతి చాలా వరకు ఈ తెగులు ఉధృతి కూడా తగ్గించుకోవచ్చు.